క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులందరికీ యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తూ ఉన్నాం. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించును గాక, ఉన్నత స్థలములో నుండి ఆయన మీకు సహాయం చేయును గాక. దేవుని ప్రియులారా, ఉదయకాలం లేవగానే ఎలా లేచారు? ఆరోగ్యంగా లేచారా? ప్రభుని స్తుతిస్తూ లేచారా? ఏదైనా సమస్యలు ఉన్నాయా? దేవుని వాక్యం సెలవిస్తుంది, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు, ప్రభు వైపు చూచి లేవండి. ఈరోజు మీ దుఃఖ దినములు సమాప్తములగును. ప్రభు మీ కన్నీరు నాట్యముగా మార్చబోతున్నాడు. సంతోషంగా లేవండి. లేవగానే ప్రభువుని జ్ఞాపకం చేసుకొని లేండి. నాకు యేసయ్య ఉన్నాడు. పౌలు అంటాడు కదా, ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడును, నరమాత్రుడు నాకేమీ చేయగలడని విశ్వాసంతో లేండి. యేసయ్య ఈరోజు మీ జీవితాల్లో ఘనకార్యాలు, అద్భుత కార్యాలు చేయునుగాక. ఈరోజు శుభవచనం కొరకు 72వ సంకీర్తన 12వ వచనం. దరిద్రులు మొర్రపెట్టగా అతడు వారిని విడిపించును, దీనులను నిరాధారులను అతడు విడిపించును. 13వ వచనం. నిరుపేదల యందును బీదల యందును అతడు కనికరించును, బీదల ప్రాణములను అతడు రక్షించును. చూడండి, మనం ఆరాధించే దేవుడు నిరుపేదల యందును బీదల యందును అతడు కనికరించును. ఈరోజు శుభవచనం, మనం ఆరాధించే దేవుడు కనికరించే దేవుడు, కనికర పూర్ణుడు. కనికరం అనండి, ఏ భాషలైనా, ఇంగ్లీష్లో అన్నా తెలుగులో అన్నా కనికరం అనే మాట కడుపులో నుంచి వస్తుంది. కనికరం అనే మాట మనం మాట్లాడినప్పుడు, ఉచ్చరించినప్పుడు బొడ్డు కదిలిద్ది, నాభి కదులుతుంది, లోపల నుంచి వచ్చే మాట. యేసు ప్రభువారు కనికర పడే దేవుడు. చూడండి, ఎవరి మీద? నిరుపేదల యందును బీదల యందును అతడు కనికరించును. చూసారా దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభువారు నిరుపేదల యందు బీదల యందు, బీదలు అనే మాటకు అక్షరార్థమైన అర్థం ఉంది, ఆత్మీయ అర్థం ఉంది. అక్షరార్థమైన అర్థం ఏంటంటే ఏమీ లేని స్థితిలో ఉన్నవారు, సమస్తం కోల్పోయిన వారు, ఒక దిక్కులేని నిరాధారకరమైన స్థితిలో ఉన్నవారు బీదలు కదండి. మన భాషలో చెప్పాలంటే ఉండటానికి ఇల్లు, తినటానికి తిండి, కట్టుకోవటానికి బట్ట కదా. ఈ మూడు కూడా లేని వారిని ఏమన్నారంటే బీదలు. బీదలు యందు అతడు కనికరిస్తాడు. ఆత్మీయ అర్థం ఏంటో తెలుసా? యేసుప్రభువారు ఈ లోకానికి వచ్చింది బీదలకు సువార్త ప్రకటించుటకు. ఎవరు ఆత్మీయంగా బీదలు? యేసు క్రీస్తు ప్రభు లేని వ్యక్తులందరూ బీదలే. యేసు క్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించని వారందరూ బీదలే. ఇంకా సిలువ సువార్త యందు నమ్మిక ఉంచని వారందరూ బీదలే. యేసుక్రీస్తు ప్రభు యొక్క కనికరము దగ్గరికి రాని వారందరూ బీదలే. చెప్పండి, ఇప్పుడు ఆత్మీయంగా బీదవాడివా నీవు? అక్షరార్థంగా బీదవాడివా? ఏ పరిస్థితుల్లో నువ్వన్నా నిరుపేదల యందును బీదల యందును అతడు కనికరించును. యేసు ప్రభువారు కనికరం చూపిస్తున్నాడు. ఏ పరిస్థితుల్లో ఉన్నావు? కొన్నిసార్లు మనం అన్నీ బాగుంటాం, కానీ ప్రభు మీద విశ్వాసం ఉండదు. యేసుక్రీస్తు ప్రభు నాకున్నాడు, నాకు ఆయన చాలినవాడు, ఏ పరిస్థితిలోనైనా ఆయన నన్ను విడువడు, ఎడబాయుడు, ఆయన నాకు దేవుడు, ఆయన నాకు సమస్తం, నా రాజు ఆయన కదండి. ఆ విశ్వాసం లేని వారి ఎడలు కూడా యేసయ్య కనికరం చూపిస్తా ఉన్నాడు. ఆయన పరిచర్య చేస్తున్న దినాల్లో మత్తయి సువార్త 9వ అధ్యాయంలో కాపరు లేని గొర్రెలను చూచి వారి యందు కనికరపడి, యేసు ప్రభువారు కనికరపడ్డాడంట, కనికరించాడు. ఆయన కనికరంతో చేసిన అద్భుతాలు కొన్ని ఉన్నాయండి బైబిల్లో. ఆయన కనికరపడి నా ఈయన విధవరాలు ఒకే ఒక కుమారుని కోల్పోయి గ్రామమంతా ఏడుస్తూ ఉన్నప్పుడు యేసు ఆమె మీద కనికరపడి యేసయ్య కనికరం కలిగిన దేవుడు, నీ మీద కనికరం చూపించే దేవుడు. ఈ ఉదయకాలం నీ పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియదు, నీ కుటుంబ నేపథ్యం ఎలా ఉందో నాకు తెలియదు, నువ్వు ఎదుర్కొంటున్న శోధనలు ఎలా ఉన్నాయో తెలియదు, కానీ నీవు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన దానివైతే
నువ్వు యేసుక్రీస్తు ప్రభు నమ్మిన దానివైతే, యేసు ప్రభు సిలువ దగ్గరకు వచ్చిన దానివైతే, సిలువ సువార్త యందు విశ్వాసం ఉంచిన దానివైతే యేసు నీ మీద కనికర పడుతున్నాడు. కనికరపడ్డాడు ఆయన. చూడండి, దొంగల చేతిలో చిక్కి కొరప్రాణంతో పడిన ఆ వ్యక్తిని ఒక సమరయుడు కనికరపడ్డట్టుగా, జాలిపడ్డట్టుగా, నువ్వే పరిస్థితుల్లో నలిగిపోయి ఉన్నావో, ఏ పరిస్థితుల్లో చిక్కుకుపోయి ఉన్నావో, ఏ పరిస్థితుల్లో నీ జీవితం కకావికలమైపోతుందో, యేసు ఈ ఉదయకాలం నీ మీద కనికర పడుతున్నాడు. యేసు కనికరపడే దేవుడు. ఆయన కనికరపడే దేవుడు. ఆయన కనికర పూర్ణుడు. ఆయన కనికర పూర్ణుడు. కనికరంతో కార్యాలు చేసేవాడు యేసయ్య, కనికరంతో. అందుకనే యేసు ప్రభువారు ఆయన వెళ్తూ ఉంటే 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. 10 మంది కుష్ఠరోగులు ఎదురుగా వచ్చి, ప్రభువా మమ్మల్ని కనికరించయ్యా, మమ్మల్ని కరుణించయ్యా అని అడిగారు. యేసు ప్రభువారికి వెంటనే ఆ మాట అడగగానే యేసయ్యకి ఎక్కలేని కనికరం వచ్చేసింది. ప్రభా మమ్మల్ని కరుణించయ్యా, ప్రభా మా మీద కనికరం చూపించయ్యా, లార్డ్ హ్యావ్ మెర్సీ అపాన్ us, ప్రభా మమ్మల్ని కనికరించయ్యా. లోకంలో మా మీద ఎవరికి కనికరం లేదయ్యా, అందరూ మమ్మల్ని కఠినులుగా చూస్తున్నారు, అందరూ మా మీద కఠినమైన బాధలు వేస్తున్నారు, మా మీద కనికరం చూపించయ్యా, కనికరించయ్యా అనగానే ప్రభు హృదయం చలించిపోయింది. ఆయన ఎంత కనికరపడ్డాడు. ఉదయకాలం నీ పరిస్థితి ఎలా ఉన్నా యేసయ్య కనికరపడేవాడు. చూడండి ఎంత చక్కటి వాక్యము. నిరుపేదల యందును బీదల యందును అతడు కనికరించును, బీదల ప్రాణములను అతడు రక్షించును. వదిలిపెట్టడండి యేసయ్య. నీ పరిస్థితి ఎలా ఉన్నా వదిలిపెట్టడు యేసయ్య. ఆయన కనికరం చూపించే దేవుడు. ఉదయకాలం నా ప్రియమైన దేవుని బిడ్డ, ఏదైనా పరిస్థితుల గుండా దిగులు పడుతూ వెళ్తున్నావా, చింతిస్తున్నావా, కలవరపడుతున్నావా, యేసు నీ మీద కనికర పడుతున్నాడు. ఆయన కనికరం చూపించే దేవుడు, కనికర పూర్ణుడైన దేవుడు. ఉదయకాలం యేసయ్య నీ మీద కనికర పడి నీకు సహాయం చేయునుగాక, నీ మీద కనికర పడి నీ మీద కృప చూపించునుగాక, నీ మీద కనికర పడి నీకు సహాయం చేయునుగాక. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. అందరు ఎక్కడున్నా ఈ మాటలు వింటూ ఉన్నట్లయితే ధైర్యంతో ప్రార్థన ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల దేవా, ప్రేమాస్వరూపి, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం తండ్రి, సెప్టెంబర్ మాసం 16వ తారీఖున మీ మాటలు వినుటకు మాకు ఇచ్చిన అవకాశముకై స్తోత్రాలు. నిరుపేదల యందును బీదల యందును కనికరం చూపించే దేవుడు మీరు నాయనా. మీరు కనికర పూర్ణుడవు, కరుణించే దేవుడవు. సిలువలో మా కోసం ప్రాణం పెట్టేంతగా మమ్మల్ని ప్రేమించి కనికరించిన దేవానికి స్తోత్రాలు. ఇదిగో ప్రభా, ఈ ఉదయకాలం నీ ప్రజలందరినీ మీరు కనికరించమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరు ఏ పరిస్థితుల్లో ఉండి ఈ వాక్యం వింటున్నారో నీ బిడ్డల జీవితాల్లో నీ కనికరం దయచేయండి, కరుణించండి, క్షేమాన్ని దయచేయండి అయ్యా. ఎవరు అనారోగ్యంతో ఉన్నారో వారు కరుణించి వారికి సహాయం దయచేయండి. ఎవరు దిగులు చింతలతో ఉన్నారో కరుణించి వారికి సహాయం దయచేయండి. ఎవరు నిరాశ్రయులుగా నిరాధారులుగా ఉన్నారో వారిని కరుణించి వారికి సహాయం దయచేయండి. ప్రభాని కృప చూపించండి తండ్రి. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారు వరకు వారు వెళ్తున్న స్కూల్స్, ఆఫీసులు, కార్యకలాపాలు, రాకపోకలో మీ కృపాక్షేమాలు తోడుగా ఉంచండి. హాస్పిటల్లో ఐసీలు ఎంతమంది రోగులుగా ఉన్నారో వారిని ముట్టి బాగు చేయండి ప్రభా. తండ్రి, ఈ దినం ప్రభా ఎంతమంది పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, శుభకార్యాలు జరుపుకుంటున్నారు, వారందరి మీద మీ కనికరం చూపించండి. రాబోయే నూతన సంవత్సరాలు బిడ్డలకు ఆశీర్వాదకరమైన సంవత్సరాలుగా చేయమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. నీ సహాయం దయచేయండి. ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు క్షేమం దయచేయండి. ట్రైన్లో వెళ్తున్నా, బస్సులో వెళ్తున్నా, విమానాల్లో వెళ్తున్నా, స్కూటర్స్ మీద వెళ్తున్నా, కాలి నడకన వెళ్తున్నా, నీ బిడ్డలకు మీకు క్షేమం దయచేయండి. వ్యాపారం చేసుకుంటున్న వారి వ్యాపారాలు దీవించయ్యా తండ్రి. పెట్టుబడులను ఆశీర్వదించండి. చేతుల కష్టార్జితం చేసుకుంటున్న వారి చేతుల కష్టార్జితాన్ని మీరు దీవించండి ప్రభా. నిరుద్యోగులకు ఉద్యోగ భవిష్యత్తు దయచేయండి నాయన. అయా తల్లిదండ్రులు లేని బిడ్డలు ఎవరైతే ఉన్నారో నీ బిడ్డల పట్ల మీరు కనికరం చూపించండి ప్రభా. సహాయం దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం దయచేయండి. ఏకాంగులను సంసారులుగా చేయండి. గర్భం లేని తల్లులు వారి గర్భాలు తెరిచి కనికరం ఉంచి వారి జీవితాలు మీరు కార్యం చేయండి ప్రభా. పరీక్షలు చదువుకుంటున్న బిడ్డలకు గొప్ప జ్ఞానం దయచేయండి. గొప్ప అత్యధికమైన విజయం దయచేయండి ప్రభా.
నాయన ఈ దిన జీవితయాత్రలు ఎదుర్కొనబోయే ప్రతి శోధన, కీడు, దుష్టుడు, అపాయం తప్పించండి. కోర్టు సమస్యలతో చిక్కుకుపోయిన బిడ్డలకు విడుదల దయచేయండి, క్షేమాన్ని దయచేయండి ప్రభువా. సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీతిగల న్యాయాధిపతిగా నీ బిడ్డల మీద మీరు కనికరం చూపించి వారికి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. సహాయం దయచేయండి. ఎవరు ఏ పరిస్థితుల్లో ఉండి ఉదయకాలం ఈ శుభవచనంలో ప్రార్థనలో పాల్గొంటున్నారో నీ బిడ్డల జీవితాల్లో మీ అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించి మీరు మహిమ పొందమని మీ చేతులు ఎత్తి పట్టుకుంటూ CBCని, కుటుంబాలను, పరిచర్యను మిక్కిలి దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానములు ఈ ఉదయకాలం ఈ శుభవచనంలో పాల్గొన్న దేవుని ప్రియులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాకడ పర్యంతం తోడైనను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈరోజు మంగళవారం CBCలో వినుకొండ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిలో ఉపవాస ప్రార్థన 10:30 గంటల నుంచి సరిగ్గా 1:30 గంట వరకు జరుగుతుంది. దేవుని ప్రియులందరూ పాల్గొనండి. ఆ అంశాల గురించి ప్రార్థన చేస్తాం. భారంతో పాల్గొనండి. దేవుడు మీ దుఃఖ దినములు సమాప్తం చేయనుగాక. యేసయ్య మీ ఎడల గొప్ప కార్యాలు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.